నమస్తే అండి. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే అండా బిర్యానీ. కరెక్ట్‌గా విన్నారు. అండా బిర్యానీతో పాటు ఇవాళ మీకు అందులో కలుపుకునే గ్రేవీ చూపిస్తాను. అందులో కలుపుకునే బురానీ పెరుగు చట్నీ కూడా చూపిస్తాను. పక్కా హోటల్ స్టైల్ అండి ఇది. కాకపోతే ఒక చిన్న టెక్నిక్ మాత్రం నాదే. ఎగ్‌లో ఉన్న పూర్తి సారాన్ని, పూర్తి ఫ్లేవర్‌ని కూడా బిర్యానీలోకి మోల్డ్ చేయాలంటే చిన్న పనులు 2, 3 చేయాలి. అది చేస్తూ మీకు ఇవాళ రెసిపీ చూపించబోతున్నాను. ఈరోజు మన అండా బిర్యానీ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ తోటి చేయబోతున్నాం. ఎందుకంటే స్టీల్ గిన్నెల్లో కూడా బిర్యానీ చేయొచ్చా అనడానికి ఒక ఫుల్ స్టాప్ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్. ఫస్ట్ అసలు ఏంటనేది తెలుసుకుందాం రండి. నా జీవితంలో చూసిన ఒక అద్భుతం అంటే ఇండస్ వ్యాలీ అండి. ఎన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నానో అసలు. ఆఫ్టర్ దట్ ఇత్తడి అండ్ కంచు తర్వాత నేను ట్రస్ట్ చేసేది స్టీలు, ఇండస్ వ్యాలీ. స్టీల్ అనగానే మాడిపోతుంది. ఇండస్ వ్యాలీలో అట్లా జరిగే ముచ్చటే లేదు అసలు. ట్రైప్లై టెక్నాలజీ అండి. పైన స్టీల్ కోటింగ్, అడుగున స్టీల్ కోటింగ్, మధ్యలో అల్యూమినియం కోటింగ్. 3 ట్రైప్లై అంటే అదే అనమాట. దానివల్ల మనకి ఫస్ట్ థింగ్ హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సెకండ్ థింగ్ మనం చేసే కర్రీ తొందరగా అవుతుంది. దానివల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మూడోది అన్నిటికంటే స్టీల్ విషయంలో మనం భయపడేది మాడటం అనేది. ఆ మాడటం అనేది వెన్ కంపేర్డ్ విత్ అన్బ్రాండెడ్ కన్నా ఇది తక్కువ. అసలు జీరో అని నేను చెప్పను, సచ్చిగా చెప్పను, తక్కువ. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు ఇది వచ్చిందండి? వెనకటికి స్టీల్ ఎందుకు వాడేవాళ్ళంటే మహిళలు చాలా అలర్ట్గా ఉండేవాళ్ళండి వంట చేసేటప్పుడు. స్టీల్ కాబట్టి అరే ఎక్కడ మాడుతుందో అని చెప్పి అక్కడక్కడే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పై మీద పడేసి అయితే సిమ్ము లేకపోతే విజిల్స్ వేసి మన పని మనం చూసుకుంటున్నాం. అట్లా వద్దు అమ్మడు. వంట చేసేటప్పుడు ఇక్కడే దృష్టి పెట్టండి. దానివల్ల మనకి హృదయానికి, మన ఆలోచనలకి, మన కుటుంబానికి కూడా మంచిది అని చెప్పడానికి స్టీల్ అంటారు. ఆ స్టీల్లో ఒక ఇన్నోవేటివ్, ఒక ట్రస్ట్ వర్ది బ్రాండ్ అంటే మాత్రం ఇండస్ వ్యాలీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సైలాస్ కిచెన్ అనే కూపాన్ కోడ్ కొట్టండి మీరు పర్చేస్ చేసేటప్పుడు. అక్కడ ఎన్ని ఆఫర్స్ ఉండనియండి, మళ్ళీ 12% ఎక్స్ట్రా ఆఫర్ వర్తిస్తుంది మీకు. హోలీ సందర్భంగా అప్ టు 50% ఆఫర్స్ ఉన్నాయి. ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు. తొందరగా కానివ్వండి, మీకు ఎంత ఆఫర్ రానివ్వండి, దాని మీద ప్లస్ 12% ఎక్స్ట్రా సైలాస్ కిచెన్ అనే కూపాన్ కోడ్ మీద. ఈ రోజైతే నేను ఒక కుక్కర్ తెప్పించాను, ఒక బిర్యానీ పాట్ తెప్పించాను, అండ్ దెన్ మల్టీపర్పస్ అనమాట. మనకి 3-in-1 ఒకటి కాంబో ఉంది, చాలా బాగుంది ఇది. జనరల్గా ఇండస్ వ్యాలీలో ఏం కొనాలి అనే వాళ్ళకి కాంబో కొనమని చెప్తాను నేను. కాస్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ ఈ బ్యూటిఫుల్ కాంబోలో ఏంటంటే మనం ఫ్రైలు చేసుకోవచ్చు, సూపులు చేసుకోవచ్చు, ఆయిల్ ఫ్రై చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ యూజ్ అయ్యాయి. సో ఇండస్ వ్యాలీ కుక్వేర్ని మిస్ అవ్వకండి. ఏ కొంచెం యానివర్సరీ వచ్చినా, ఫెస్టివల్ వచ్చినా, మీ బర్త్డే వచ్చినా, ఎవరైనా గిఫ్ట్ ఏం కావాలని అడిగితే మాత్రం నాకు కుక్వేర్ కావాలని చెప్పండి. దానివల్ల లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. పర్ఫెక్ట్ హోలీ 2026 ఇండస్ వ్యాలీ సేల్ అండి. నిజంగా మీరు ఇండస్ వ్యాలీ కుక్వేర్ని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఐ సే. బికాస్ బిగ్గర్ ఆఫర్, బెటర్ ప్రైజెస్ కొంచెం తగ్గించారు. 50% వరకు ఆఫర్స్ ఇచ్చారు. దాని మీద మన సైలాస్ కిచెన్ కూపాన్ కొడితే ఎక్స్ట్రా 12%. ఇంకా ఏం కావాలి? సో బిగ్గర్ ఆఫర్, బెటర్ ప్రైస్, ఇండస్ వ్యాలీ కుక్వేర్. మన టోటల్ పర్చేజ్ ఇదండి. అన్నిటి మీద మనకి వారంటీ కార్డ్స్ ఇస్తారు. ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని ప్రాపర్ బుక్లెట్ ఇస్తారు. అన్నిటికీ కూడా మనం తీసుకోవటము. ఒకవేళ కస్టమర్ సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీ ఈ కార్డ్ మీద ఉన్న మెయిల్ ఐడి ఉంది చూసారా, హెల్ప్ ద ఇండస్ వ్యాలీ, దానికి మెయిల్ చేయాలి ఏమన్నా ప్రాబ్లం వస్తే. మనం ఎక్కడో మెసేజ్ చేయటము కస్టమర్ అది ఎంత కాదు, మెయిల్ చేయండి. మీకు అలాట్ చేసిన 48 hours 64 hours ఏదో ఉంటుంది కదా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాని ప్రకారం మీకు రెస్పాన్స్ వస్తుంది. ఒక్కసారి వాడి చూస్తే మీకే అర్థమవుతుంది వాట్ ఈజ్ ఇండస్ వ్యాలీ అనేది. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, గరం మసాలా, ఆయిల్, నెయ్యి. బిర్యానీలోకి ఇవి సరిపోతాయండి. బురానీలోకి పెరుగు చట్నీలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పెరుగు. మన గ్రేవీలోకి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, చింతపండు, ధనియాలు, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, లవంగ, యాలుక, చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు మామూలే. దట్స్ ఆల్. అన్ని ఇంట్లో ఉన్నాయి, కొంచెం డివైడ్ చేసుకోవాలి అంతే. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీకు ఈరోజు రెసిపీకి చెప్తున్నాను, మీరు ఏదన్నా రెసిపీ చేయాలనుకోండి, మీకు చూపించడానికి నేను ఇట్లా రెడీ చేస్తున్నా అనుకుంటారు కదా, లేదు, నాకు పని ఈజీ అవ్వటానికి షూట్ లేనప్పుడు కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటా ఇట్లా. ఇది రెడీ చేసుకోవటం ఒక 5 నిమిషాలండి, కానీ వంట అద్భుతంగా కుదురుద్ది. ఇట్స్ ఎ టెక్నిక్. నేనేం చెప్పాను, ఈ అండా బిర్యానీలోకి నాదంటే ఒక టచ్ యాడ్ చేశానని చెప్పాను కదా, అది ఇదే. ముందు ప్రాపర్గా ఇట్లాగా కట్ చేయండి.
ఎగ్స్ అన్నీ కూడా. అయ్యో, అండా బిర్యానీలో ఎగ్స్ కట్ చేస్తే విడిపోతాయి కదండి, మామూలుగానే గుడ్లు ఇట్లా విడిపోతాయి. విడిపోకుండా నేను ఉన్నాను కదా, చూపిస్తాను. ఈరోజు 1/2 కిలో బాస్మతి రైస్కి నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను. 4 ఆరామ్సే తినొచ్చు, ఇది ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి, ఈ గుడ్లలోకి నేను ఒక గ్రేవీ తయారు చేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు, 1/8 టీ స్పూన్ ఉప్పు, 1/6 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అనుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎట్లా అంటే 1/10 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కన్నా సగంలో సగం. వెరీ లిటిల్ 1/8 టీ స్పూన్ గరం మసాలా. అందులో అన్నీ ఉన్నాయి, A to Z ఉన్నాయి. గరం మసాలా అనగానే మనం లవంగ చెక్క యాలకకి వెళ్తాం, కాదు. ఇది సైలాస్ కిచెన్ది, అందుకే దీంట్లో ధనియాలు జీలకర్ర A to Z ఉంటే అది 1/8 టీ స్పూన్ చాలు. దీంట్లోకి కొంచెం పెరుగు కలుపుతున్నాను, 1 టీ స్పూన్ పెరుగు. వాటర్ ఉంది, దాన్ని వాటర్ చేయటం నాకు కావాలంతే. పెరిగే మ్యాండేటరీ కాదు, మీరు వాటర్ కూడా కలుపుకోవచ్చు. దీన్ని పేస్ట్ చేసేస్తున్నాను అంతే. ఇవి తీసేస్తున్నా, పొయ్యి మీద పెంక పెట్టేస్తున్నా. ఈ పేస్ట్ అనేది మీరు తీసుకునే గుడ్లను బట్టి పెంచండి, తగ్గించండి. 1/2 కిలో బియ్యం కంటే తక్కువ అయితే ఎవరు వండరు కదండి, సో ఈ పేస్ట్ అందరికీ సరిపోతుంది. ఆయిల్ మంది ఎర్రగా ఉంది చూడండి, ఇవాళ కొంచెం 1.5 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మొన్న ఆలుగడ్డ ఫ్రై చేశానండి, డీప్ ఫ్రై, దాంట్లోంచి వచ్చిన ఆయిల్ ఇది. దానిలో మిగిలిన ఆయిల్ మీరు గానుగ నూనెలు వాడితే కనుక ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి మీకు. నెయ్యి రీయూజబుల్, గానుగ నూనెలు రీయూజబుల్. మొత్తం కలిపి 2 టీ స్పూన్స్ వచ్చిందండి పేస్ట్. నేను ఇది మధ్యలో పెట్టేస్తున్నా. ఇంకేమైనా వాటర్ ఉంటే కూడా గిన్నె నూర్చి పోసేయండి. దీనిలోకి ఎంచక్క ఒక్కొక్క కోడిగుడ్ని ఇట్లా ముంచండి, సైడ్కి పెట్టండి. ఇట్లా ముంచండి, సైడ్కి పెట్టండి. సైడ్స్లో ఆయిల్ అంతా మధ్యలోకి తీసుకొస్తున్నా. అయ్యో, ప్లాస్టిక్. ఇది సిలికాన్ స్పాచులా అండి, కుకింగ్ ఫ్రెండ్లీ, ఏం కాదు. చక్కగా ప్లే గ్రౌండ్లో పిల్లల్ని ఆడిపించినట్టు ఆడిపోయాను. వీటిని ఆడుతో పాటుతో చేసుకుంటే వంట అంత ఫ్రెండ్లీ బర్డ్ ఎవ్వరూ లేరండి, నిజంగా. దాన్ని ఒక పనిష్మెంట్ లాగా చేస్తే మాత్రం వంట అంత ఎనిమి ఇంకెవరు లేరు. ఇదిగోండి, ఒక 2 నిమిషాలు ఇది దాన్ని ఏమంటారు, కోడిగుడ్డు అటు సైడు వేగిన తర్వాత తిప్పుతున్నా నేను. మీరు ఎప్పుడైనా ఎల్లోతో సహా కోడిగుడ్డు తిప్పితే విడిపోకుండా ఉండటం చూసారా? ఇక్కడ మీరు చూస్తారు వాటిని. ఎల్లోతో సహా తిప్పినా కానీ కోడిగుడ్డు విడిపోదు. ఇంకొక వండర్ కూడా చూపిస్తాను. మనం గిన్నెలో వేసి ఎగరేసినా కానీ మనం చేసిన పద్ధతిని బట్టి ఇది విడిపోదు. దీనికి 2 పాటించాను నేను. ఒకటి, కోడిగుడ్లు ఉడికిన తర్వాత వేడి మీద కట్ చేయకుండా చల్లారాక కట్ చేసాం. పాయింట్ నెంబర్ 1, కట్ చేసేటప్పుడు ఇట్లా చేయకూడదు, అంతే. చక్కగా నేను అన్నిటిని తిప్పాను కూడానండి, ఏం కావట్లేవు. దీన్ని మళ్ళీ ఒక దాంట్లో బోర్లేస్తా. 1 అర బయటకు వచ్చినా మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదండి, అస్సలు లేదు. ఫస్ట్ టైమే అందరికీ అన్నీ రావు. దీన్ని సక్సెస్ఫుల్గా ఇంకొక దాంట్లోకి మన బిర్యానీ పాట్ అది వచ్చేసిందో దీంట్లోకి చూడండి, తీసేస్తున్నాను అన్నిటిని. ఇదిగోండి, ఇన్నిట్లో ఒకటి బయటకు వచ్చింది, నాట్ ఏ డీల్, బిగ్ డీల్. మిగతా అన్నీ బాగున్నాయి కదా, హ్యాపీ. వచ్చినా పర్వాలేదు, మన బిర్యానీలోకి మన ఎగ్గే మిక్స్ అవుతుంది. ఓకేనా, పక్కకు పెట్టేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ రెసిపీలో. లేదు మాకెందుకు వచ్చింది శైలజ గారు ఇదంతా అవసరం అంటే, గంటలు పెట్టి బిర్యానీలో వేసేయండి, ఏం కాదు, చాలా బాగుంటుంది. అలా కూడా 2 వేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి. పోసేస్తున్నాను ఆయిల్. ఎక్కువ మాట్లాడితే మీరు నన్ను తిడతారు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో నెయ్యి యాడ్ చేస్తాను. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేస్తున్నాను, కొంచెం ఇట్లా నలి చేశాను. అండ్ 2 బిర్యానీ ఆకులు, 1/2 కిలో రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టాను. పుదీనా ఒక గుప్పెడు. ఆ పుదీనా స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2. మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టడం, చెక్కగడ్డ పెడతా మీకోసం. మీరు బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడేలా చెప్పడానికి 2 ఉంచాను కావాలని. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్. ఇదిగోండి, వేగినట్టు మీకు కనిపిస్తుంది కదా, చాలు. ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేస్తున్నా ఇక్కడ. ఇదే ఫైనల్ అనుకోకండి. దీనిలో మసాలాలో ఏం వేయలేదు, చూసారా? అవసరం లేదు. ఎక్కడ వేస్తానో చెప్తా. ఇదిగోండి, టమాటాలు 3 మీడియం సైజ్ టొమాటోస్, కొంచెం పెద్దవేనండి. ఇదిగోండి, ఇప్పుడే దాకా అంటుకోబోతుంది, అప్పుడు మనం తడేయాలి. దాకా అంటే చిన్నప్పుడు లాంగ్వేజ్ అది. వాటర్ వస్తే మనకి అది మొత్తం ఇట్లా లేచి వస్తుంది అంతే. అంటే స్టీల్ గిన్నెల్లో ఉండేటప్పుడు వాటర్ పోయేటట్టు చేయకండి, వాటర్ ఉండేటట్టు చూసుకోండి. మన వంటికి అదే మంచిది కాబట్టి, డీప్ ఫ్రైలు మంచివి కాదు కాబట్టి స్టీల్ గిన్నెలో వండమని కూడా వెనకటికి చెప్పేవాళ్ళు. ఇదిగోండి, అదేమంట ఇప్పుడు గిన్నె అడుగున ఏం లేదు, అంత
మిగిలి వచ్చేసింది. సాలిడ్ మూత అండి, ఆవిరి బయటికి రాని మూత. బాగా ఉడుకుతుంది లోపల. సిమ్ చేశాను, మూత పెట్టేశాను. టమాటాలు మగ్గనిస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఇది 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ కారం అన్నీ వేసి కలిపేస్తున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇక్కడ వేసాను, మిగతాయి రైస్లో వేస్తాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, 1 2 3 4 అంటే 2 టీ స్పూన్స్ గరం మసాలా. అన్నీ ఉన్నాయి ఇందులో, A to Z. ధనియాలు, జీలకర్ర, యాలక, లవంగ, చెక్క, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ బిర్యానీ ఆకుతో సహా ఉన్నాయి. 2 టీ స్పూన్స్ వేసేసిన, ఇంకేమీ వేయక్కర్లా. ఇప్పుడు ఈ టైంలో కోడిగుడ్లు వేసేయండి. ఇప్పుడు ఇదంతా మీరు ఒక పక్కన రైస్ ఉడుకుతుంటే ఒక పక్కన ఇది ఉడకపెట్టుకోవచ్చు, కానీ మీ క్లారిటీ ఉండాలని చెప్పి నేను ముందు చూపించేస్తున్నా. గుడ్లు ఇప్పుడు వేయండి. నేనైతే ఈ గుడ్లు వేస్తాను, మీరు ఈ గుడ్లు కావాలంటే వేసుకోండి. ఒక్కసారి కలుపుతున్నాను అన్నీ. మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నా. సిమ్లో ఎక్కడే లేదు, ఏం లేదు, బయట పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం రైస్ వండుకుందాం. కుక్కర్లో రైస్ వండుతున్నాం. మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో అంతకి డబుల్ నీళ్ళు. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రానే పోస్తాను నేను ఎప్పుడు. అందులోనూ స్టీల్ గిన్నె, బీ కేర్ఫుల్. నీళ్ళు మసిలిన తర్వాత మసాలా వేస్తే నీళ్ళకి కలర్ రాదు. 1/2 కిలోనే రైస్ కాబట్టి అది గుర్తుపెట్టుకొని 2 యాలకలు, 4 లవంగాలు, అనాస పువ్వు సగము, మరాఠీ మొగ్గ చిన్నది, దాల్చిన చెక్క ఒక 2, షాజీరా కొంచెం 1/2 టీ స్పూను, కసూరి మెతి కొంచెం, బిర్యానీ ఆకు 1, జాపత్రి 1 రెక్క, నల్ల యాలక 1. దట్స్ ఆల్. దీంట్లో ఉప్పు వేసేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. సిమ్ చేశాను. నీళ్ళు కొంచెం సేపు మసలిద్దాం, ఒక్క 1-2 మినిట్స్ అంతే. సో దట్ ఆ మసాలాల తాలూకా ఫ్లేవర్ ఆ నీళ్ళు గుంజుకోవాలి నాకు. ఇదిగోండి, అక్కడ 2-3 పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇక్కడ ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఫుల్ 1 టీ స్పూన్ నిండా వేసేసానండి. పేరు నెయ్యి 1 టీ స్పూన్ అంటే అది కరిగి నాకు 3 అవుతుంది, 1 టేబుల్ స్పూన్ అవుతుంది. మన బాస్మతి బియ్యం కడిగి నాని రెడీగా ఉన్నాయి, తీసుకొస్తున్నాం, వేసేస్తున్నాం. విజిల్ అట్లా ఏం అవసరం లేదండి. 70% బాయిల్ చేయాలి. నేను ఉత్తగానే పెడుతున్నా మూత, అంతే. 70% ఉడకాలి అంతే. చలో ఒక్కసారి చూడండి, వాటరీ ఉంది. ఎంత ఉడికిందో చూడండి. 60 అబోవ్ ఉడికింది. ఒక్క 30 సెకండ్స్ ఆగితే 70 అయిపోతుంది. ఇప్పుడు నేను సిమ్ చేస్తున్నాను, మన ఎగ్స్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి, వాటర్తో సహా పోసేస్తున్నా దీని మీద. ఇట్లానే సిమ్లో ఉంచండి, పెట్టేసేయండి. ఒక 15-20 నిమిషాల్లో మనకి ఆ నీళ్ళన్నీ అయిపోతాయి, దమ్ అవుతుంది, రైస్ ఉడికిపోతుంది, అన్నీ అవుతుంది. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది చక్కగా ఉడుకుతుంది. దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేస్తున్నా. సిమ్ కాబట్టి ఇక్కడ దాకా రావట్లేదండి వేడి. సిమ్లో ఉడకనిద్దాం. మనము మంచిగా గ్రేవీ తయారు చేసుకుందాం సింపుల్గా. ఆయిల్ వేసేస్తున్నాను, ఒక 2-2.5 టీ స్పూన్స్ అన్నఫ్ అండి. ఇదిగోండి, ఒక యాలుక, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క చిన్న ముక్క, జాపత్రి, షాజీరా కొంచెం, ఒక చిటికెడు షాజీరా, జీడిపప్పులు ఒక 5-6. జీడిపప్పులు మాడక ముందే ఒక ఆనియన్, సింగిల్ ఆనియన్ మీడియం సైజ్, ఒక టమాటా మీడియం సైజ్. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్, వేయించిన ధనియాలు ఇవి అదొక 1.5 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు ఒక 2 డైరెక్ట్ వేసేస్తున్నా. చింతపండు అండి, ఇది పల్చగా పొడుగ్గా ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. 3 to 4 గ్రామ్స్ ఉంటుంది. అయిపోయింది మన గ్రేవీ. ఇది మొత్తం ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం మనం ఎంత తింటామో అంత కారం. నేను 1 టీ స్పూనే వేస్తున్నా, చాలు. ఇదిగోండి, నువ్వులు, పల్లీలు ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి, ఎందుకంటే దాంట్లో వేస్తే ఫ్రై అవ్వవు. ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. యాక్చువల్లీ మీరు పల్లీలు ఎంత వేస్తే దానికి డబుల్ నువ్వులు వేయండి. దట్ ఈస్ ద రైట్ క్వాంటిటీ. 10 పల్లీలు వేసాను, 10-12, ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు వేసాను. ఇదిగోండి, 2 3 15 ఉన్నాయి పల్లీలు. సిమ్లో పెట్టాను, మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, మీకు అడుగున మాడుతున్నట్టు అట్లా అనిపిస్తే కొంచెం ఒక వాటర్ చుక్క వేసుకోండి. ఎట్లా లేసి వస్తుందో చూడండి. టెక్నిక్ అంతేనండి, అది మాడక ముందే మనం నీళ్లు తగిలియాలి. ఇదిగోండి, ఇట్లా వచ్చేస్తుంది. పోయింది, ఎక్కడ పోయింది?
స్టీల్ గిన్నెలు వాడటం రావాలంటే దాన్ని మనం వాడటం స్టార్ట్ చేయాలండి. ఇండస్ వ్యాలీ కొంటే మాత్రం ఎలాంటి ఆఫర్ ఉన్నా సైలాస్ కిచెన్ అని కూపన్ కోడ్ మాత్రం మర్చిపోకండి. ఎక్స్ట్రా 12% ఆఫర్ వస్తుంది. ఆల్ ఈజ్ వెల్ అండి. నేను కట్టేస్తున్నాను స్టవ్. దీన్ని మిక్సీ వేసుకొని వస్తాను. ఎలాగా అంటే మరీ మెత్తగా పేస్ట్ కాదు, కొంచెం బరకగా, వెరీ లిటిల్ బరక. ఇది చూస్తే అయితే పెరుగు చట్నీ చేయడం ఇంత ఈజీయా అంటారు. ఇదిగోండి, ఒక చిన్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఒక్క వెల్లుల్లి రెబ్బ, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 రెబ్బలు పుదీనా, ఒక 2 ఆకులు కరివేపాకు, ఉప్పు. ఇవన్నీ పల్స్లో తిప్పుకొని వస్తా. పూర్తి గ్రైండ్ కాదు, జస్ట్ పల్స్లో తిప్పుతాను. ఇదిగోండి, పెరుగు ఎంత ఉందో చూసారా? 1/2 కిలోనే కదండి, 4 కదా తినేది. కొంచెం చేయటం కూడా ఒక ఆర్ట్, మిగలకుండా. ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ ఉంది అంతే. అందులో చిలకటం కూడా ఏంటంటే మరీ మెత్తగా చిలకకండి, రఫ్గానే చిలకండి. నీళ్ళు కావాల్సిన నీళ్ళు పోసుకోండి. ఇది చిక్కగా అయిపోద్ది. ఇప్పుడు చెప్పాను కదా పెరుగు చట్నీ. మరి హోటల్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారండి? మనం మిక్సీ వేసుకొచ్చింది ఇదిగోండి, ఇంత పల్స్ తిప్పాలి అంతే. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కొంచెం కనిపించాలి, జీలకర్ర అలానే ఉంది, అట్లా కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటే మనకి పెరుగు చట్నీ అయిపోయినట్టే. కీరా దోసకాయ నాకెందుకో పర్సనల్గా ఇష్టం ఉండదండి పెరుగు చట్నీలో, అందుకని నేను వేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి అసలు పెరుగు చట్నీలో కీరా దోసకాయ టేస్ట్ నచ్చదు. ఉప్పు కూడా సరిపోయింది. ఈ పెరుగు చట్నీ ఎంత చిక్కగా ఉందో చూస్తారా? మనకి బయట ఇచ్చిన దానికన్నా చిక్కగానే ఉంది. చలో, పెరుగు చట్నీ అయిపోయిందో. ఈ సీసాలు చాలా బాగున్నాయండి, అమెజాన్లోనే తెప్పించారు. ఫోటో తీసుకొని సెర్చ్ చేయండి, చాలా యూజ్ ఉన్నాయి. ఇవాళ ఇండస్ వ్యాలీ అన్నీ వాడేదాకా నాకు మనశ్శాంతి లేదు. తెప్పించాను కదా, జస్ట్ ఒక్క చిటికెడే ఆయిల్, కొంచెం 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 10-12 మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదే పోపు. చుట్టుపట్ట కరివేపాకు వేస్తే కానీ మనకి చుట్టుపట్ట తెలియదు. వాటర్ పోసేస్తున్నా. మన గ్రేవీ దాంట్లో చేసుకొచ్చాం కదా ఇందాక, ఉల్లిపాయ టమాటా అన్నీ వేసింది. అది దీంట్లో చింతపండు కూడా ఉంది, అందుకని నీళ్ళు పోసే ధైర్యం చేశా. కన్సిస్టెన్సీ మన ఇష్టం. ఇది లూజ్గానే బాగుంటుంది, చాలా లూజ్గా. హోటల్ స్టైల్ మీకు ఎట్లా వస్తుందో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కాకపోతే వాళ్ళు ఈ వాటర్ బదులు అవకాశం ఉంటే కనుక మనకి స్టాక్ వాటర్ పోయండి. అంటే బోన్స్ మరగబెట్టనివి, ఇప్పుడు కోడి తలకాయలు కాళ్ళు మరగబెట్టనివి, మటన్ బొక్కలు అవసరం లేని పార్ట్స్ కడిగేసి మంచిగా నీట్గా చేస్తారనే మనం ఊహించుకోవాలి, లేకపోతే మనం బతకలేము. సో అవి స్టాక్ వాటర్ అంటారు. వాటిని కుక్కర్లో వేసి ఒక 15-20 విజిల్స్ రానివ్వండి. ఆ బొక్కలన్నీ తీసేయండి. ఆ వాటర్ని మనం పక్కకు పెట్టుకుంటే దాన్ని బిర్యానీస్లోకి వాడచ్చు, ఇట్లాంటి గ్రేవీస్కి వాడచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నిలబడతాయి. అయిపోయింది. మనం మసాలా పెడితే కొంచెం చిక్కబడిపోతుందండి, అందుకని లూజ్గా ఉండేటట్టే చూసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఉప్పు చూద్దాం ఒక్కసారి. బిర్యానీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పున్నా సరిపోద్దండి, చాలు. పులుపు అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. మామూలుగా మనము చికెన్ బిర్యానీలోకి చేయాలనుకోండి, నేను దీంట్లో గుడ్లు వేస్తాను, బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో వేస్తాను. ఇదే గ్రేవీ అన్నట్టు. చారులాగా ఉంటే మనం కట్టేశాక చల్లారినాక సాంబార్ లాగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. టమాటా చారు కట్టేస్తున్నాం, మసలింది, చాలు. అండ్ మన బిర్యానీ కూడా అయిపోయింది. కట్టేశాను, ఓపెన్ చేస్తున్నాను. బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిందని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? ఈ పైన ఉన్న మెతుకులు ఏవైతే ఉన్నాయో అవి నుంచోవాలి, ఇట్లా లేస్ నుంచొని విచ్చుకుంటాయి. ఇది పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చింది అంటానికి నిదర్శనం అది. ఇవి లేస్ని చూసారా మనం కట్టేయగానే? అట్లా ఉండాలి. నేను ఒక పిసర ఎక్కువ పోసిన నీళ్ళు అయినా కానీ పీల్ చేసుకుంది. ఇదండి బిర్యానీ. దీన్ని డిష్ అవుట్ చేస్తాను. పైనంగా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేయండి, లేకపోతే లేదు, అవసరం లేదు. నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి, అందుకని వేస్తా. కొంచెం కొత్తిమీర, 1 2 3 4 5 6 7 8. కేవ్రా వాటర్ అని దొరుకుతుంది, KEWRA. బిర్యానీస్ అన్నిట్లోకి సూపర్ ఉంటుంది అది. ఆ వాటర్ ఈ హోల్స్లో పోసేయాలి. దాంతో మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఏమో అంటారు కదా, అది టేస్ట్తో పాటు మనకు స్మెల్ తెలియాలి, బాగుండాలి అని. దానికి కేవ్రా వాటర్ ఒకటి, రోజ్ వాటర్ ఒకటి వేసి మూత పెట్టేసేయండి. ఒక్క 5 నిమిషాలు అట్లా ఉండనివ్వండి, పక్కకు పెట్టేస్తున్నా. ఇదిగోండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే సింపుల్గా గ్రేవీ, రైతా 2 బాక్సులు, బిర్యానీ యాస్టీస్గా తీసుకెళ్ళచ్చు, లేకపోతే హాట్ బాక్స్లో వేసి తీసుకెళ్ళచ్చు. 5 minutes అయిపోయింది. నేను ఎగ్ బిర్యానీ బోర్లిస్తున్నాను.
ఎస్, అక్కడక్కడ కొంచెం అంటుకుంది. అది కూడా మనం ఇంకొక 1 మినిట్ ముందు ఆపేస్తే ఇది కూడా ఉండదు. సూపర్. ఇదండి మొత్తానికి మన అండా బిర్యానీ రెడీ. మీకు గుడ్డు కావాలంటే గుడ్డు ఇలా తినచ్చు, లేదు ఇవి కావాలి చూడండి, ఏమంటారు, మొత్తం బిర్యానీ అయిపోయినా కానీ ఇవి విడిపోలేదు. మీకు చూపిస్తా. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ. ఫ్లేవర్ ఎందులో బాగా వస్తుందో మీకు చెప్పక్కర్లేదు, దీంట్లోనే బాగా వస్తుంది ఫ్లేవర్. బిర్యానీ వేసుకునేటప్పుడు కూడా ఇట్లా సైడ్ నుంచి గ్రేవీ ప్లస్ రైస్ వచ్చేటట్టు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగా మనం అడుగున టమాటాలు అన్నీ వేసాం కదా, ఆ గ్రేవీ ప్లస్ రైస్. గ్రేవీ ఇట్లా లూజ్గానే ఉండాలి, రైతా ఇట్లా లూజ్గానే ఉండాలి. ఇప్పుడు కలుపుకొని తింటే ఆహా ఆహాహాహా, ఎంత టేస్ట్ ఉందోనండి నిజంగా. నిజానికి ఏ గ్రేవీ అవసరం లేదు, కానీ మీకు గ్రేవీ చూపించాలి అనే ఉద్దేశంతో చేశాను. కొంచెం కలుపుకుంటే అయితే ఇంకా దాని టేస్ట్ వర్ణనాతీతం. అగ్ని ఆడుకోవచ్చు, బయటికి రావట్లే ఎల్లో. చాలా 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 బాగుంది. నన్ను చాలా రోజుల నుంచి ఒక ఆవిడ పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అని. దిస్ ఈజ్ ఫర్ యూ అండి. మీ పేరు నాకు గుర్తుకు రావట్లేదు, మీకోసం ఇది. చాలాసార్లు కామెంట్స్ చేశారు, పర్సనల్గా కూడా ఇన్బాక్స్లో పెడుతున్నారు ఎగ్ బిర్యానీ. ఇదే గ్రేవీతో ఒక రకమైన టేస్ట్ ఉంది, ఆహా. విడిగా ఒక రకమైన టేస్ట్ ఉంది, మొత్తానికి ఎగ్ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. అండా బిర్యానీ అంటే అండా బిర్యానీ అంతే. ఎవరైనా హోటల్ వాళ్ళు కావాలంటే దీన్ని కాపీ చేయొచ్చు. దీన్ని కాపీ అని కూడా అన్నారు, ఎందుకో చెప్పనా, ఎవరో ఒకళ్ళం ఎక్కడో ఒకటి నేర్చుకుంటే కదండి వస్తుంది. నేను కూడా ఎక్కడైనా నేర్చుకున్నదే కదా. మీకు తెలియని ఏమన్నా ఉంటే నేర్చుకోండి, లేకపోతే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. ఇది కూడా చాలా బాగుందండి, రైతా కూడా పర్ఫెక్ట్ కుదిరింది. ఇంకా మీరు చిక్కదన మీ ఇష్టం, మీ బడ్జెట్. జనరల్గా హోటల్ స్టైల్ అన్నారు కాబట్టి చూపించేసినాం. దట్స్ ఆల్ మై షో టుడే. ఇంకో అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్. మీకు ఏం రెసిపీస్ కావాలో చెప్పండి కామెంట్స్లో, నేను చేస్తాను అవే.